పిఎస్ టచ్లో ఇప్పుడు మీకు పెట్టిన వీడియో కొన్ని తమిళలో ఎందుకని క్రియేట్ చేశాను ఈ స్టైల్స్ అన్నీ ఓకేనా అది ఎలా అనేది హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద AI Tech App. టుడే టాపిక్ వి ఫోన్ ఓఎస్ అది వర్చువల్ ఆండ్రాయిడ్ ఓఎస్ అనమాట. అంటే మనం ఆండ్రాయిడ్ 15లో కూడా ఆండ్రాయిడ్ 7 ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, ఆండ్రాయిడ్ 7లో కూడా ఆండ్రాయిడ్ 15 ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఈ యాప్ ఉంటే. కాబట్టి ఈ యాప్ ఎందుకు అని ఇప్పుడు మన ఛానల్ టాపిక్ కాదు కదా అనుకోవచ్చు, కానీ మనకి ఈ యాప్తో చాలా చాలా ఉపయోగం ఉంది. ఈ యాప్ని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ పిక్సెల్ ల్యాబ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట ఈ యాప్లో, ఈ ఆండ్రాయిడ్ ఓఎస్లో, వి ఫోన్ ఓఎస్లో కరెక్ట్గా వర్క్ అవుతుంది. అలాగే పిఎస్ టచ్ పిఎస్సిసి అనే యాప్ కూడా ఈ ఓఎస్లో కరెక్ట్గా వర్క్ అవుతుంది ఓకేనా. ఈ రెండు అసలు మీకు తమిళలో పిఎస్ టచ్ హౌ టు ఇన్స్టాల్డ్ అనేసి చూసి ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు ఎర్రర్స్ అన్నవే లేకుండా ఈ ఓఎస్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవుట్ ఎపిసోడ్. మీరు ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి సెర్చ్లో వి ఫోన్ ఓఎస్ ఇస్తే ఇలా వస్తుంది చూడండి. ఈ లోగో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఇలా ఇక్కడ ఎగ్రూ కంటిన్యూ యూజ్ అని వస్తుంది, చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. ఏం అడుగుద్ది, ఏం చేయొద్దు అసలు. ఎగ్రీ అండ్ ఎంటర్ వి ఫోన్ ఓఎస్ అని పెట్టండి. డోంట్ టేక్ ఎన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 10, అలాగే 60 బిట్ 32 బిట్ ఇవన్నీ అడుగుద్ది. ఇవన్నీ మనకి అనవసరం అనమాట. ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, ఆండ్రాయిడ్ 7 బేసిక్ వెర్షన్ ఫ్రీ యూజ్ అని క్లిక్ చేయండి అంతే. 64 బిట్ 32 బిట్ మిక్స్డ్ వెర్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఇన్స్టెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ కన్ఫర్మేషన్ అని అడుగుతుంది. ఇక్కడ ప్లే చేయండి. ఇక్కడ ఆథరైజ్డ్ అని అడుగుద్ది, ఎలా చేయండి మొత్తం, ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు మెయిన్ అనమాట, మీకు నెట్ ఎంత స్పీడ్గా ఉంటే అంత స్పీడ్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఓఎస్ అనేది డౌన్లోడ్ అవ్వద్ది, చాలా ఎక్కువ ఎంబీ ఉంటుంది అనమాట, 700 అలా. మీ నెట్వర్క్ బేస్ బట్టి అవ్వద్ది అనమాట. 5G ఉంటే స్పీడ్గా అయిపోద్ది. జస్ట్ ఈ యాప్ ఇలా ఓపెన్ అవుద్దండి. ఓపెన్ అయ్యగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనం యాప్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ చూపిస్తాయి. అలాగే మన మొబైల్లో ఉన్న ఇమేజెస్, అలాగే ఫైల్స్ ఆప్షన్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు పిఎస్సిసిని ఎక్కడైతే సేవ్ చేస్తారో, డౌన్లోడ్స్లోనా ఎక్కడైతే సేవ్ చేస్తారో అక్కడ సేవ్ చేసుకుని మీరు సేవ్ చేసిన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ దిస్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. ఎలా చేయండి, చేస్తే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇలా ఫోల్డర్లో ఉన్న అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం జిప్ ఫైలు పిఎస్సిసి డైరెక్ట్ యాప్ ఇంపోర్ట్ చేసుకుందాం అండి. ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వచ్చింది కదా. రెండు ఎందుకు చూపిస్తానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. యాప్ డైరెక్ట్గా వచ్చేసింది చూసారా, డైరెక్ట్గా యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఎలా వచ్చేస్తుంది. అలాగే ఈ ఫైల్స్ డాక్యుమెంట్స్లోకి వస్తుందని చూపించడానికి, ఇమేజెస్ పిక్చర్స్లోకి వస్తుంది. మీరు అన్నిటి కంటే ముందు ఈ యాప్ అనేది ఎక్కించుకోండి. ఈ యాప్ అనేది ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా మీకు ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి.
మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన మొబైల్లోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి, 15 నుంచి వెర్షన్లో పిక్సెల్ ల్యాబ్ని అలాగే పిఎస్ టచ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవడం చూసారు కదా. మీ నెక్స్ట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఈ ఇన్స్టాలేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్ చేసుకుంటేనే అక్కడ మనకి వర్క్ అవుతుంది. దీని గురించి నేను బ్రీఫ్గా ఇందులో చెప్పకూడదు. మీకు ఏమైనా ఉంటే గ్రూప్లోకి వచ్చి డౌట్స్ని క్లారిఫై చేసి